హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 12న చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్, శనివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి అతీంద్రియ శక్తులతో వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజున రాత్రి 8 గంటల నుండి 12 గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడవుతాడు. డబ్బు పరంగా ఏ సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, ధన సమస్యలు ఉన్నా, అవేమి ఉన్నా సరే తొలగిపోతాయి. మీకు ఇంటి పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా, ఎటువంటి చెడు దోషాలు తీసేయడానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం ఇస్తుంది. మనకు పరిహార శాస్త్రంలో ఉంది, పౌర్ణమికి సరి సమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అంటే ఇది ఉప్పు పరిహారమే. ఇది చక్కగా సిద్ధిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా అది పూర్తిగా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పౌర్ణమికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. అది ఏమిటి అంటే, ఉగాది తర్వాత వస్తున్న ఫస్ట్ పౌర్ణమి మనకు మంచిగా శుభాలను చేయడానికి మాత్రమే ఈ పౌర్ణమి వస్తుందని పండితులు చెప్పడం జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో లోపలికి ప్రవేశించినప్పుడు లేనిపోని కష్టాలు, నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మనకు మంచి ఏదైనా కనిపించదు, అలాగే చెడు కూడా కనిపించదు. మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటి అంటే, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం, ఒకరి తాగే చేతిలో డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలవకపోవడం, చేసిన కష్టానికి తగినంత ఫలితం రాకపోవడం, ఇలా ఎన్నో కూడా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు బట్టి మన ఇంట్లో ఏదో చెడు శక్తి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ, నెగిటివ్ ఎనర్జీ కూడా తీసేయడానికి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా చేయడం వలన మనకు త్వరగా ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే పౌర్ణమికి పరిహారానికి పెట్టింది పేరు. పౌర్ణమి కోసం పరిహారాలు చేసే వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకు ఫలితం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది. కానీ ఈ పౌర్ణమి ఘడియల్లో చేసే అటువంటి పరిహారం ఏదైనా చేస్తే కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఒకటి, దీనికి ఈరోజు చేసే పరిహారం అనేది సరైనది. మరి ఇంతకీ ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పరిహారం కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఖచ్చితంగా ఇంటి వారికి శుభం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకునేటువంటి నీటిలో కాస్త గల్లలుప్పు కూడా వేసుకొని మీరు ఇంటిని తుడుచుకోవటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు, ఏమైనా నకారాత్మక శక్తులు ఉంటే ఆ నీటిలో వచ్చి ఆ నీటిని మనం బయట పారబోసేటప్పుడు అవి మొత్తం కూడా వెళ్ళిపోవడే అవకాశం అనేది ఉంటుంది. అంటే దరిద్రం అంతా కూడా ఆ నీటి రూపంలో, మురికి రూపంలో వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఈరోజు మాంసాహారం వండకూడదు, బయట కూడా తినకూడదు. కొంతమంది శాకాహారం అనుకుంటారు, కానీ అది కూడా మాంసాహారంలోనికే సహజం. ఎందుకంటే ఇది ఏ చెట్టుకు రావడం లేదు కాబట్టి కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి ఇటువంటివి కూడా వండుకోకుండా ఉంటే మనకు చాలా మంచిది అని జరుగుతుంది. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం ఇలా చేయడం వంటివి చేయవద్దు. గడపకు మీద కూర్చోకూడదు. ఇటువంటి పనులు అనేవి పొరపాటున కూడా చేయవద్దు. మగవారు కూడా షేవింగ్ గడ్డం లాంటివి చేయవద్దు. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే అవి కూడా చేయడం మంచిది కాదు. ఈరోజు మీరు నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటున కూడా ధరించవద్దు. నలుపు పౌర్ణమికి అస్సలు పడదు. కాబట్టి మనం ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోకుండా వలన జీవితంలో కష్టాలు, నష్టాలు ఎదురు పోట్లవుతూ ఉంటాయి అనే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే విడుదల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించవద్దు. ఇట్లాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ పౌర్ణమి రోజు అని చెప్పారు, తీసుకోవాల్సిన మీకు అవకాశం ఉంటుంది. రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. ఈరోజు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తీసుకోవడం వలన ఈ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది కాబట్టి సముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టినిల్లని చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి ఉప్పుతోటి చేసే పరిహారం మనకు సంపాదన రెట్టింపు చేయడానికి, మన కష్టాలను మన అప్పులను తీర్చేయడానికి అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇంట్లో ఉన్న పరిహారం పర్వాలేకపోతే ఈ చిన్న ప్యాకెట్ను అనే సరే 10 రూపాయలు పెట్టి తెచ్చుకోండి, సరిపోతుంది. ఉప్పు అనేది కావాలి, అది చాలా రాళ్ళ ఉప్పు కావాలి, గల్ల ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అంతేకాని మొత్తానికి సాల్ట్ ఉంటుంది కదా, అది మాత్రం మనకు పరిహారాలకు ఉపయోగపడదు. ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పును అయితే తీసుకోండి. మీరు తీసుకొని మట్టి ప్రమిద ఉంటుంది కదా, మట్టి ప్రమిదలో ఈ రాళ్ళ ఉప్పు పోయాలి. పరిహారం కోసం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేతిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును మట్టి ప్రమిదలో పోసేయండి. ఇక మనం మట్టి ప్రమిద మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మట్టి ప్రమిద అంటే అది కూడా లక్ష్మీదేవి స్వరూపమే. మట్టి ప్రమిద సమస్యలను, కష్టాలను, దోషాలను తీసేయడానికి మట్టి ప్రమిద అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఈ చిన్న మట్టి ప్రమిద అయినా సరే సరిపోతుంది. ఒక చిన్న ప్రమిద అయినా సరిపోతుంది, పర్వాలేదు. అలా తీసుకొని దాంట్లో కాస్త ఎడమ చేతితో ఉప్పు పోసేయండి. అలా పోసిన తర్వాత ఆ ఉప్పుతో డబ్బును పెట్టండి. డబ్బు పెట్టండి అంటే 11 రూపాయలు అవ్వచ్చు, 20 రూపాయలు అవ్వచ్చు, రూపాయలు లేదా ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలు. మీరు చక్కగా డబ్బును పెట్టండి. తరువాత పూజ గదిలో ఒక దీపం పెట్టి పెట్టండి. ఉప్పు వెలిగించి ప్రమిదను పెట్టండి. మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి మనం ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. డబ్బులు ఎంత పెట్టాలి అనే రూల్ లేదు, ఏమాత్రం లేదు. డబ్బు పెట్టాలి అంటే పూజ గదిలో మీకు 100 రూపాయలు ఉన్నా సరే ఉప్పు మీద డబ్బు పెట్టి వదిలేయండి. ఈ మట్టి ప్రమిద కూడా అక్కడ పెట్టేసి చక్కగా మీ గంట సేపు 2 గంటలు కానీ వదిలివేయండి. ఇక దండం పెట్టుకోండి, అంటే మీ సమస్యలు పోవాలి అని దండం పెట్టుకోండి. ఇక బాగా కలిసి రావాలి, సంపాదన రెట్టింపు కావాలి, మా సమస్యలు తగ్గాలి, అప్పుల సమస్యలు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, లేకపోతే మేము మంచి ఇల్లు కొనుక్కోవాలి. ఇట్లా మీకు ఏదైనా కోరిక ఉంటుందో అదంతా కూడా చెప్పుకోండి. చక్కగా చెప్పుకొని 1 గంట 2 గంటలు అక్కడ ఉంచేసుకోండి. ఆ తర్వాత డబ్బును తీసుకొని ఆ తర్వాత ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు ఒక బండి అవ్వచ్చు కానీ, బంగారపు వస్తువు కావచ్చు, ఒక చిన్న ఉంగరం కావచ్చు, లేకపోతే ఏదైనా పొలాలు కానీ భూములు కానీ ఏదో ఒకటి కొంటున్నాం అనుకుంటారు కదా, అంటే అక్కడ ఈ డబ్బు వాడాలి. ఈ పరిహారంలో 116 రూపాయలు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. 11 రూపాయలు వెళ్ళి 1116 దాకా పెట్టుకోవచ్చు. ఉప్పుతో చేసే అట్లా పెట్టుకున్న తర్వాత డబ్బు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అందులో వేసుకోవడం కానీ, లేకపోతే బీరువాలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం, అనుగ్రహం అనేది పుష్కలంగా డబ్బు మీద ఉండే మన బీరువాలోకి డబ్బు రావడానికి అంటే ఎంతసేపటికి తీసలేం కాబట్టి బీరువాలో ఉన్న డబ్బు అనేది నిలకడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. అంటే లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదం కలుగుతుంది అని పనిచేస్తుంది. అంటే లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదం కలుగుతుంది. మనకు బాగా కలిసి బాటు కోసమే కాసేపు అలా ఉప్పుతో ధనాన్ని ఉంచేసి ఆ తర్వాత మనము బీరువాలో దాచి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిలో కానీ ఆ డబ్బును కూడా వాడుకోవడం వలన మనకు బాగా కలిసి వస్తుంది. తక్కువ సమయంలో స్టార్టర్లో గొప్ప వాళ్ళు చేసే అటువంటి పరిహారాలు ఇవే. ఇట్లాంటి వాళ్ళు చెప్పరు. వాటిని చేసుకోవడం వలన డబ్బు అనేది, సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇలా చేసుకుంటే ఇది పరిహారం. ఇంకా 2వ పరిహారం చేసే అటువంటి వారు మీరు ఇది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే అసలు పరిహారం. ఏమీ లేదు. ఉప్పును తీసుకోండి, అందులో ఎడమ చేతిలో పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకోండి, గుప్పెడంత. తర్వాత పసుపు కుంకుమలు
ఒక చిన్న బాటిల్స్ స్పూన్ తీసుకోండి. నల్ల ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలు దాంట్లో పోసేయండి. రూపాయి బిళ్ళను వేసేసి ఆ తర్వాత మట్టి ప్రమిద మీరు మీ ఇంటి బీరువా కింద పెట్టండి. బీరువా కింద పెట్టడం వలన ఘనంగా ధన సమస్య ద్వారం తెలుసుకోవడానికి డబ్బు అసలు నిలకడలేదు. ఎంత సంపాదించినా కూడా ఉండటం లేదు. మాకు కనీసం ఖర్చులు కూడా సరిపోవట్లేదు. మాకు సంపాదన అనేది రెట్టింపు అవ్వాలి, బీరువాలోనికి డబ్బు రావాలి, ఇంట్లో ఖర్చులు తగ్గాలి అని కాస్త మీరు మనసులో చిన్న సంకల్పం చెప్పుకొని బీరువా కింద పెట్టండి. అంటే మనం బీరువా లోపల డబ్బు పెడతాము కాబట్టి దీన్ని బీరువా కింద పెట్టడం వలన ఏదైనా చెడు ఉన్నా కూడా అన్నింటినీ కూడా గ్రహించేస్తుంది. ఇందులో వేసేటువంటి ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమలు, అలాగే రూపాయి బిళ్ళ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిహార శాస్త్రంలో ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి. ఆవాలు చూడడానికి చిన్నగా కనిపిస్తాయి. మనకు దిష్టి దోషాలు చెడు తీసేయడానికి ఈ ఆవాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే ఇక ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం, పసుపు కుంకుమలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఇక రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వీటన్నింటినీ కూడా ఒక రాత్రి ఇట్లా 8 నుండి 12 గంటల మధ్యలో ఈ ప్రమిదలో వేసి బీరువా కింద పెట్టండి. దానంతా అదే నైట్ అంతా వదిలివేయండి. అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు అన్నీ కూడా రాత్రంతా కూడా ఇవి లాగేసుకొని చక్కగా మన దోషాలన్నీ తీసేసుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఉదయాన్నే లేచి మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదైనా కవర్లో పోసి నీటిలో పాడేయడం కానీ ఏదైనా డ్రైనేజీలో కాలువలో కానీ పోసేయండి. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఆ తర్వాత ఇంటికి మీరు చక్కగా ఉన్నటువంటి సమయాన్ని కూడా తీసుకోండి. డబ్బు పరంగా అంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. మీకు బాగా కలిసి రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం అనేది మీ సంపాదనను రెట్టింపు చేసుకోవడానికి, ఇంకా అప్పుల సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి కూడా బయటపడడానికి ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత అది బయటపడేసి ఆ మట్టి పాత్రను మీరు కడిగేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకొని లోపలికి తీసుకొని రావచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. అది పారేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈసారి మళ్ళీ కూడా వాడుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఇక ఇలా చేసుకొని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వలన తిరుగులేని ఫలితం అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఏదైనా దానంగా ఇవ్వడం, లేకపోయినా ఏదైనా హుండీలో కానీ వేయండి. లేకపోతే ఎవరికైనా దానంగా ఏం చేసేటప్పుడు సరిపోతుంది. ఇంట్లో మాత్రం ఉంచుకోవద్దు. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు ఇప్పుడు పరిహారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.